హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి శ్రీ ఆదిత్య కనెక్షన్ ముందు హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాగృతి కార్యకర్తలు భారీ ధర్నాను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో లోపలికి దూసుకు వెళ్లడానికి జాగృతి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్నట్టుగా ఇటు అదే మూసీ ఒడ్డున ఉన్న బడాబాబులు భారీ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు వాళ్ళు. అంతకుముందు ధర్నాలో కవిత పాల్గొన్నారు. ప్రభుత్వానికి చట్టాలు కేవలం పేదవాడికే వర్తిస్తాయా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్స్ పలుకుబడి ఉన్న వ్యక్తులు చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. జాగృతి వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళదు, ఎవరు ఎంప్లాయ్ కొట్టండి, మీరు బయటకు వచ్చేయండి. జాగృతి వాళ్ళు హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి శ్రీ ఆదిత్య కనెక్షన్ ముందు హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాగృతి కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టాయి. ఈ క్రమంలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో లోపలికి దూసుకు వెళ్లడానికి జాగృతి కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం అదే మూసీ ఒడ్డున ఉన్న బడాబాబుల భారీ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. అంతకుముందు ధర్నాలో కవిత పాల్గొన్నారు. ప్రభుత్వానికి చట్టాలు కేవలం పేదవాడికి మాత్రమే వర్తిస్తాయా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్స్ పలుకుబడి ఉన్న వ్యక్తులు చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నుంచి 5 పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్ల 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు. ఖచ్చితంగా ఖమ్మం కూడా పోతాం ఒకరోజు. కానీ ఇవాళ ఇక్కడ మూసీ నదిలో ఆ పక్కన మధు పార్క్ రిడ్జ్ అనేటటువంటి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ కట్టి 20 ఏళ్ళు అయింది. అక్కడికి పోయి అది తీసేయమని లొల్లి పెడుతున్నారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే కడుతురు కదా, దీంట్లో ఎవరికి నష్టం జరగలే కదా. మరి ఇప్పుడిప్పుడే మూసీ నదిలో కడుతుంటే ఎందుకు దీన్ని ముట్టుకుంటలేరు? మాకు ఈ ప్రైవేట్ వాళ్ళతోనేం పంచాయతీ లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనే మా పంచాయతీ. పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక 6 నెలలు ఆపినరు. తర్వాత ఆమ్యామ్య తర్వాత మళ్ళీ వర్క్ స్టార్టెడ్. కాబట్టి ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయం అందరికి ఒకటే ఉండాలి. మనం మన
మా చుట్టూ ఉండాలి. ఒకటి. రెండు, జాగృతి కార్యకర్తలు సమయంలో పాటించండి. హైడ్రా కమిషనర్ గారు రావాలని చెప్పి నేను బలంగా మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. మాకు చెప్పండి, ఇది FTL లో ఉందా, ఎక్కడ ఉంది, 30 మీటర్ల దూరంలో ఉన్న ఈ బిల్డింగ్ ఏందో ప్రజలకు క్లారిటీగా చెప్పండి. పేదవాళ్ళ ఇల్లు కూల్చుతున్న మీరు పెద్దవాళ్ళ ఇళ్లకు ఎందుకు ఇట్లా పక్షపాతం అన్నది చెప్పండి. ఇది ప్రజాస్వామ్యం, మేము డెమోక్రటిక్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి శ్రీ ఆదిత్య కనెక్షన్ ముందు హైడ్రా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాగృతి కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో లోపలికి దూసుకు వెళ్లడానికి జాగృతి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూసి సుందరీకరణ పేరుతో సామాన్యులు కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం అదే మూసి ఒడ్డున ఉన్న బడాబాబుల భారీ కట్టడాల జోలికి ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఆ ధర్నాకు సంబంధించిన విజువల్స్ సైతం మనం చూస్తున్నాము. ప్రెసెంట్ ఆ విజువల్స్ లో క్లియర్ గా మనకి కనిపిస్తుంది. ధర్నాకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే కవితను అక్కడ నుండి తరలిస్తున్నట్టుగా సమాచారం. కవిత అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్న విజువల్స్ ఇందాక మీరు చూశారు. లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కవిత మాట్లాడుతూ సైతం ఇటు డెమోక్రటిక్ గా మాత్రమే తాము నిరసన వ్యక్తం చేస్తున్నాము అంటూ కూడా కవిత మాట్లాడుతూ చెప్పినా సరే ఇటు పోలీసులు కవితను అక్కడ నుండి తరలించినట్టుగా తెలుస్తోంది. ధర్నాకు సంబంధించి ధర్నా చేయడానికి అక్కడ పర్మిషన్ లేకపోవడం, ప్రైవేట్ ప్రాపర్టీ కావడంతో కాబోలు అక్కడ నుండి కవితను తీసుకువెళ్తున్నట్టుగా సమాచారం. పోలీస్ ఇమీడియట్గా కూడా కవితను అక్కడి నుండి తరలిస్తున్నారు. ఇక ప్రైవేట్ ల్యాండ్ కు సంబంధించిన ఏవైతే లైట్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా ఆఫ్ చేసేసి అక్కడ కార్యకలాపాలను ప్రెజెంట్ ఆపేసినట్టుగా మనకి వీడియోలో క్లియర్ గా అర్థమవుతోంది. అయితే జాగృతి కార్యకర్తలంతా కూడా అక్కడకు చేరుకొని అక్కడ ధర్నా చేపట్టారు. మూసి సుందరీకరణ అంటూ కూడా ఇటు పేద ప్రజలు ఎప్పటి నుండో కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తూ బడాబాబుల ఇళ్లను ఎందుకు అలానే ఉంచుతున్నారు? ఇది FTL పరిధిలో లేదా లేకపోతే ఇది ఏ పరిధిలోకి వస్తోంది, FTL పరిధి ఏంటి అనేది క్లియర్ గా కూడా చెప్పాలి అంటూ కూడా ఆవిడ మైక్ లో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇమీడియట్ గా సైతం అక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ సైట్ కు సంబంధించిన లైట్స్ కట్ చేసేసి అక్కడున్న కార్యకలాపాలను ఇమీడియట్ గా ఆపేశారు. ఆ తర్వాత పోలీసులు కవితను అక్కడి నుండి తరలిస్తున్నట్టుగా సమాచారం. హైడ్రా కమిషనర్ గారు రావాలని చెప్పి రైట్, కవితను అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ధర్నా చేస్తున్న జాగృతి కార్యకర్తలను సైతం అక్కడ నుండి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. అనంతరం కూడా కవితను అక్కడ నుండి అదుపులోకి తీసుకొని పోలీసులు తీసుకువెళ్తున్నట్టుగా సమాచారం. లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే అడ్డుకుంది. అనంతరం కూడా పోలీసులు ఇటు కవితను సైతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరగడంతో ఇటు పోలీసులు చార్జ్ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ దాపరించింది. పోలీసులపై సైతం జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కవితను అక్కడి నుండి అదుపులోకి తీసుకొని బయటకు తరలిస్తున్నారు పోలీసులు. ధర్నాకు మూల కారణం ఇటు మూసి సుందరీకరణ అంటూ పేద ప్రజలు ఎప్పటి నుండో కష్టపడి కట్టుకొని నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసినప్పుడు ఇటువంటి బడా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి ఎందుకు వెళ్ళటం లేదు? ఇవి FTL పరిధిలోకి రావా? FTL పరిధి ఎక్కడి వరకు ఉంది, అసలు FTL పరిధి ఏంటి అనేది బహిర్గంగా చెప్పాలి అంటూ కూడా కవిత డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇటు రంగనాథ్ సైతం రావాలి, జాగృతి నాయకులకు ఆవిడ సమన్వయం పాటించాలి అంటూ చెప్తూనే ఇటు హైడ్రా అధికారి ఇటు
రంగనాథ్ ఖచ్చితంగా కూడా వచ్చి దానికి సమాధానాలు చెప్పాలి. FTL పరిధి ఎక్కడి వరకు ఉంది, ప్రెసెంట్ జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది FTL పరిధిలోకి రాదు అంటూ సాలిడ్ ప్రూఫ్స్ చూపించాలి అంటూ కూడా కవిత ధర్నాలో డిమాండ్ చేశారు. అయితే అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో జాగృతి కార్యకర్తలు లోపలికి సైతం వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకుంది. అనంతరం కూడా పోలీసులు అక్కడికి రావాల్సిన పరిస్థితి దాపరించింది. ఇరు వర్గాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టి కవితను అదుపులోకి తీసుకెళ్తున్నారు. కవితను ఇటు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. కవితను అక్కడి నుండి పోలీసులు తరలిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ నుండి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జాగృతి నేతలను సైతం అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆదిత్య కన్స్ట్రక్షన్ ముందు కవిత ఆందోళన చేపట్టారు. ఆదిత్య కన్స్ట్రక్షన్ ముందు ఆవిడ ధర్నాకు కూర్చొని అనంతరం కూడా ఇటు FTL పరిధిలో ఉన్నాయంటూ ఎప్పటి నుండో పేద ప్రజలు కష్టపడి నిర్మించుకొని నివసిస్తున్న ఇళ్లను కూల్చివేసినప్పుడు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కు ఎలా పర్మిషన్స్ ఇస్తారో, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన బిల్డింగ్స్ ఎందుకు కూల్చివేయలేదు, ఇది FTL పరిధిలో లేవా, లేకపోతే ఖచ్చితంగా కూడా సాలిడ్ ప్రూఫ్స్ చూపించాలి, ఇక రంగనాథ్ దిగి రావాలి, ఆయన మాట్లాడాల్సింది అంటూ కూడా ఆవిడ ధర్నాలో మేజర్ గా సైతం లేవనెత్తిన ప్రశ్నలుగా మనకి వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతోంది అండ్ హైడ్రాకు సంబంధించి రంగనాథ్ ఎలా రియాక్ట్ అవుతారనేది సైతం చూడాలి. నార్సింగి మూసి ప్రాంతంలో జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా కొనసాగింది. అయితే జాగృతి కార్యకర్తలు ఇటు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ప్రైవేట్ కన్స్ట్రక్షన్ స్పాట్ కావడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం, అనంతరం కూడా వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరు పార్టీస్ మధ్యలో కూడా ఇటు ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసుల ఇంటర్ఫియరెన్స్ అనివార్యమైంది. పోలీసులు ఇమీడియట్ గా కూడా అక్కడ నుండి ధర్నాలో కూర్చున్న కవితను తరలిస్తున్న విజువల్స్, అదుపులోకి తీసుకొని తరలిస్తున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెరిగి అనంతరం కూడా పెద్ద ఇటు ప్రెజెంట్ చూస్తున్నాము గొడవగా మారడంతో పోలీసులు సైతం అక్కడ జాగృతి నేతలను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జాగృతి నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు జాగృతి నేతలు పోలీసులపై సైతం ఇటు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఇక కవితను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కవితను అదుపులోకి తీసుకున్న విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాం. కవితను అక్కడి నుండి నార్సింగి PS కు తరలించబోతున్నారు. అనంతరం కూడా కవితను ఇటు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది సైతం చూడాలి. అయితే కవిత ధర్నాలో మేజర్ గా కూడా ఇటు మూసి ప్రక్షాళన, మూసి నదీ పరివాహిక ప్రాంతానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్న ఘటనను ఆవిడ లేవనెత్తుతూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి FTL పరిధిలోకి రావా, చెరువుకి ఇటు మూసి నదికి ఇది ఎంత దూరంలో ఉంది అంటూ కూడా ఆవిడ ప్రశ్నలు ఇటు క్వశ్చన్ చేసిన వైన మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతోంది, అనంతరం కూడా హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.